నీకెంత పొగరు గుద్దోల పాటి నాగరాజు గారు వేసుకోండి. ఇదిగోండి మనోజ్ గారు. హాయ్ జీ ఉన్నారు. అది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి హాయ్ గైస్ అని మెసేజ్ పెట్టాడు అనమాట గ్రూప్లో. సో రియాక్ట్ అయింది మనం ఒక్కమే గైస్. మనం ఒక ప్రాంక్ చేయబోతున్నాం మన ఫ్రెండ్స్ మీద. సో ఏంటంటే పొద్దున్నే కాల్ చేసి గుడ్ మార్నింగ్ అయితే చెప్పబోతున్నాం అనమాట. చూద్దాం ఒక్కొక్కరు రియాక్షన్. అసలు లిఫ్ట్ చేస్తారు లేదో కూడా తెలియదు, డౌటే. చెప్పాం కదా ఒక ప్రాంక్ అయితే చేద్దాం మన బ్యాచ్ మీద అని. సో ఫస్ట్ అందరికీ కాల్ చేద్దాం, గుడ్ మార్నింగ్ చెప్దాం, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. మనమే రెడీగా ఉన్నాడు. ఫస్ట్ ఎవరికి? శ్రవణ్ గడికి చేస్తున్నాం. ఫస్ట్ శ్రవణ్ గడికి చేయమయ్యాను. ట్రైన్ జర్నీలో ఉన్నాడు, ఎత్తుతాడు లేదు చూద్దాం. ఫస్ట్ తీయట్లేదు గైస్. వరుణ్ గడికి చేద్దాం గైస్. వచ్చేసి వరుణ్ గడికి ట్రై చేద్దాం. యాక్చువల్గా ట్రైన్ జర్నీలో ఉన్నాడు పాపం పడుకొని. వాడు వచ్చేసి వరుణ్ గడు వచ్చేసి ఇప్పుడే 4 గంటలకి మెసేజ్ వచ్చేసి పెట్టాడు, పడుకున్నాడు. ఇప్పుడు చెప్తా వీడికి ఫోన్ ఎత్తుకోకుండా. సో ఇప్పుడైతే వరుణ్ గడికి చేస్తున్నాం, మరి చూద్దాం. చూడండి గైస్, వరుణ్ గడికి వచ్చేసి కాల్ చేస్తున్నాము. చేసి గుడ్ మార్నింగ్ అని చెప్తాం. మంచి పాట పెట్టాడు బాబు. చూడండి గైస్, ఎంత మాత్రం ఐఫోన్ అయితే వీళ్ళు ఇలా పెడతారు. చూడండి గైస్, ఏంది గైస్ అది. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రణవ్ గడికి చేద్దాం. మరి ప్రణవ్ గడు లిఫ్ట్ చేస్తాడో లేదు చూద్దాం. ఏ దోమలు గైస్, ఎక్కువ మొత్తం దోమలు ఉన్నాయి. పాగల్ హై తోడే పాగల్, మంచి పాట పెట్టాడు. ఇది హిందీ రాదు కానీ ఇది హిందీ సాంగ్ పెట్టాడు గైస్. ఫోన్ తీయట్లేదు ఇది కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది గైస్. వీడికి మళ్ళీ చేస్తాం. వీడికి అసలు వీడికి టార్చర్ అయినప్పుడు గైస్ వీడు ఫోన్ ఎత్తుకోండి ఇప్పుడు ఈరోజు. మళ్ళీ చేయి చూడండి గైస్. వీడికి 2 సార్లు చేసినా ఎత్తట్లేదు వీడు. ఎంత మాత్రం సండే అయితే వీడు అంత దారుణంగా బద్దకారిపోతాడు. నేను పొద్దున్నే 5ంటికి ఫోన్ చేసినప్పుడు మామ చెప్పు మామ నిద్రలో మాట్లాడాడు. తీయట్లేదయ్యా మా వాళ్ళు. చూడండి గైస్, ఎంత మాత్రం ట్రై చేస్తున్నా ఒక్కడు లిఫ్ట్ చేస్తలేరు. అందరూ పడుకున్నారు పందిల్లాగా. ముడ్డికి పిన్ని కొట్టేస్తుంది చెప్తాను ఇంకోసారి. నాస్టీ ఫెలో. మన ఒక్కరికే బాధ్యత ఉంది గైస్. సో మేమిద్దరం కలిసి వాకింగ్ వచ్చాం కానీ మంచిగా మారిపోయాను. నేనైతే మారిపోయాను. నేను నమ్మను. ఒకప్పుడు లేచేవాడిని కాదనుకోండి, ఇప్పుడు లేస్తున్నాం అనమాట. లెవెల్ మారిపోయాం. అదే మొత్తం టిఫిన్ చేసి మంచి కాఫీ. అదే మారిపోయావని మళ్ళీ పడుకుంటేనంటే ఏంట్రా? లేదు గైస్, అంటే కొంచెం రిలాక్సేషన్ కోసం అలా 1 అవర్ పడుకుంటే అలా అయితే ఓకే. సుబా జారా అంట. ఎక్కడికి మెస్ సుబా మెస్కో జారా అంట. బా ఏం వచ్చేసామా, మనకి హిందీ వచ్చేసింది మా చిటికలే. ఒక్క మగ్గలు పాలు మరో మగ్గలు బ్రూ కాస్త చక్కెర వేయి మిక్స్ చేస్తే సూపరు. అటు నుంచిటు ఇటు నుంచటు కలిపితే టేస్టీ కాఫీ. బ్రూ ఇన్స్టెంట్ అద్భుతమైన కాఫీ టేస్ట్. కలపండి అటు ఇటు.
వాడు మన ఎస్సీ వాడు చెప్తుండ్రా సేఫ్టీ సేఫ్టీ అంటే నేను సేఫ్టీ ఎదురా సేఫ్టీ అంటే అరే సేఫ్టీ అంటే నేను పరిచయం అయిన వాడు వాడలేదు. పాడు పాడు మంచి పాడు మంచి పాట పాడు. బుర్ర తక్కువ ఎదవల్లారా మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. పీట అనుకో పీట అనుకో తినే కట్టిందే సిరిపెట్ట కొమ్మ ఏంటి మమ్మీ ఎవడీడు పుట్టిందే రౌరాల ఆరమ్మ మరి బీట్ ఏది? బీటేస్తారు వాళ్ళు మధ్యలో. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. జింగి జిగరి జిన్నారా జింగినారా జిన్నా. ఎస్ తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. నీకెంత పొగరు గుద్దోల పాటి నేను చెప్తా దిగాడు చల్ కట్టు కలుసుకుందాము రాయే నీలమ్మ. నువ్వు ఉండరా నీ అయ్యా ఉండలేవా? గైస్ మీకైతే క్లాస్ అయితే అయిపోయింది, హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు వచ్చేసి సాంగ్స్ అయితే పాడిపోతున్నారు. జిగరి జిగరి జిన్నారా జింగినారా. ఇది మరి పాడుతాడు నిజంగా నిజంగా మంచి ఊపు ఉంటుంది తెలుసు నిజంగా వేరే లెవెల్. యాక్చువల్ గా ఇతను వచ్చేసి తెలంగాణ సింగర్, అతను వచ్చేసి ఆంధ్ర సింగర్. నీకెంత పొగరు ఇద్దరు పాటలు వచ్చేసి పాడేసుకుంటున్నారు. రంగం ఎక్కిందంటే కిందికి దిగాడు. నిజంగా ఈ పాటకి ఆ బీట్ కొడతాడు కొడతాడు. మన పాడే అన్ని చిన్న చిన్నగా పాడతాం. మన అన్ని చిన్న చిన్న బిట్లే వచ్చినాయి మనకి. చిన్న చిన్న బిట్లు పాడతాడండి ఇతను. ఇప్పుడు నేను ఒక మంచి మోటివేషన్ ఇస్తాను ఇడికి చూడండి. జాగ్రత్త చదువుకుందాం అనుకో, మంచి ఫ్యూచర్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి, మంచిగా పాటలు కూడా పాడుతున్నాం. అలాగో ఇంకా ప్రాబ్లం ఏమని చెప్పు. కానీ నేను బీజీని నమ్ముకునే పోతాను, ఎందుకంటే వాడి యూట్యూబ్ ఛానల్లో పాటలు పాడి నేను భయపడ్డావని నా టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. ఈ పాట గుర్తుందా? శ్రవణ్ గాడు మ్యూజిక్ పాడతాడు, నేను ఎడిటింగ్ చేస్తా. బీజీ మాయ ఛానల్లో మనం వ్లాగ్ పెడదాం, కొత్త వ్లాగ్ కాదు సైలెంట్ బ్లాగ్. సైలెంట్ వ్లాగ్స్ లో పెడదాం ఒక మంచి పాట. ఇప్పటికి నా ప్రాక్టికల్ స్టార్ట్ అనమాట ఈరోజు నుంచి. సో ఫస్ట్ ప్రాక్టికల్ ఫస్ట్ బ్యాచ్ నేను బాబా చల్చుకుంటే భయ అసలు నాకు లిటరల్లీ అసలు వచ్చాడనమాట. మొత్తం ప్రిపేర్ అయితే ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. కష్టపడి వస్తే ఇంకా డోరే ఓపెన్ చేయలేదు చూడండి, ఇంకా వేసేసింది. సో మనమే ఓపెన్ చేస్తున్నాం, చేయము. ఇదే ఇప్పుడు మేము ప్రాక్టికల్ రాసే రూమ్ అనమాట. సో చూద్దాం ఇక్కడంతా ఏమైనా ఉన్నాయి. మన వాళ్ళిద్దరు. సో చదివేసావా అఫ్రీద్? అంతా చదివేసావా? మొత్తం వచ్చేసింది కదా, అవుట్ ఆఫ్ కదా నీకు. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఈడికి అవుట్ ఆఫ్ ఒరే వరుణ్, నీకు తగ్గ చదివేసావు మొత్తం? అదే లేదా? అదే నువ్వు వారం రోజుల ముందే స్టార్ట్ చేసావు ప్రిపరేషన్, నెల రోజుల ముందు స్టార్ట్ చేసావు ప్రిపరేషన్. అయ్యో బాబోయ్, నిద్రపోతాడు ఎప్పుడు, నిద్రపోయేది, రీల్స్ పంపించేది, ఇదే చేసేది. సో అదనమాట. ఓకే, ఎప్పుడు ఏం చదవకుండా ప్రాక్టికల్ రాస్తున్నాం. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. శ్రవణ్ గడ్ ఇప్పుడు వెళ్ళారనమాట. వాళ్ళకి ఇప్పుడు టెన్షన్ మొదలైంది, ఏం జరుగుతుంది ఏంటని. 1 hour ఫుల్ టెన్షన్ పెట్టుకున్నారు, ఫుల్ టెన్షన్ పెట్టుకున్నారు. అది సో అలాగా మనం చెప్పాలి మనం. ఏం పోతుంది నాకు అక్కడ తెలియదు నీకు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఆనంద్ గడ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాడు, ఇంకా ప్రాక్టికల్కి అవ్వలేదు అనమాట ప్రాక్టికల్. సో కాబట్టి మనం మెల్లగా వెళ్తున్నాడు. లోపల ఎలా ఉంది ఏంటంటే నేనేం చెప్పలా, ఫుల్ రాడ్ దింపేస్తారని చెప్పా అనమాట. ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ టైం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఫస్ట్ వచ్చేటప్పటికి మన శ్రవణ్ గడికి అయితే చేద్దాం అనమాట. శ్రవణ్ గడికి చేస్తున్నా. ఏం చేస్తున్నా?
అవుతున్నా లేచి అవునా? పాస్ అవుతాం అనిపిస్తుంది కానీ భయం అవుతుంది ఒకటి కూడా. ఎందుకురా భయ్యా? ఏమో ఏమో తెలియదు. అవుతున్నాము కానీ భయం అవుతుంది. ఇంకొన్నా నైట్ నైట్ 1 అయిపోయిందిరా. అది వందాక చదివేసాం. చదవలా, సినిమా చూసా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. లేడీస్ అందరు మన గ్రూప్ తగ్గట్టు మొత్తం అందరు మన గ్రూప్. సో ఈరోజు వడోదర ఫుడ్ ఫెస్ట్ అయితే మా యూనివర్సిటీలో జరుగుతుంది. సో వెళ్దాం, చూద్దాం. మరి రిజిస్ట్రేషన్ ఇప్పుడే కంప్లీట్ చేసాం. అంటే నేను రిజిస్ట్రేషన్ లేకుండా వెళ్ళాం, బయటికి దొబ్బేమన్నాడు. అందుకని నేను ప్రణవ్ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని బయలుదేరాం అనమాట. సో చూద్దాం మరి లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటని. సో చాలా రకాల ఫుడ్లు అయితే ఉన్నాయి అన్నాడు మా ప్రణవ్, మరి చూద్దాం. ఇక్కడ పుల్ల ఐస్లు కూడా పెట్టారు. పుల్ల ఐస్ భలే ఉందన్నమాట. నిజంగా చిన్ననాటి రోజులు గైస్, నిజంగా చాలా బాగా గుర్తు చేస్తున్నారు. భలే ఉన్నది. వెనకాల అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఏమంటారు ప్రణవ్? అసలు వేరే లెవెల్ గైస్. అక్కడ చూసారు వడోదర ఫుడ్ ఫెస్ట్ అని, ఇంకా అలా చాలా 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 బాగున్నాయి. అబ్బా చాలా బాగుంది. నైట్ నిజంగా చిల్లుడ్ నైట్ అనమాట. చిల్లంటే బొక్కడి పోతాం. చిల్లంటే కూల్ రా, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతలా. సూపర్ సూపర్ సూపర్. వచ్చాం ఈవెంట్కి. మనోజ్ గారు, శ్రవణ్ గారు, ప్రణవ్, నేను, కౌశిక్ గడు, వరుణ్ గడు ఆగ్రహం ఉన్నారు అనమాట. అసలు ఆ ఈవెంట్ అయితే నిజంగా భలే క్రేజీ ఉంది. మంచిగానే చేస్తారు. ఎక్స్పీరియన్స్ మొత్తం అంతే, ప్రతి ఒక్కటి చెక్ చేసాము. అక్కడక్కడ టేస్ట్ కూడా చేసాము కాబట్టి మంచిగానే ఉందని ఆశిస్తున్నాము. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు వచ్చేసి యాక్చువల్ గా అక్కడ పేమెంట్ అవ్వలేదు గైస్. అసలు ఏం చేసామంటే బాయ్స్ ట్రస్ట్ గైస్, బాయ్స్ ట్రస్ట్. ఆయన ఏమన్నాడంటే మన మొగోళ్ళం బ్రో హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు బయటకు వచ్చేసాక కొట్టని ఆనందంగా సంతోషంగా చాయ్, మామూలు చాయ్ మ్యాన్ విల్ బి మ్యాన్. ఆయుర్వేదిక్ చాయ్ గైస్, బంకలా చాయ్ గైస్, అన్ని దాల్చిన ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. చెక్క ఇలాంటి ఒక దగ్గర ఆయుర్వేదిక్ చాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇదంతా కాదు సార్, ఇదంతా కాదు. బాయ్.